ఖైరతాబాద్ లో గణేష్ చతుర్థి ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. ప్రతి వీధి వినాయక మండపాలతో కళకళలాడుతుంది. ఉదయం నుంచే భక్తులు ఆ గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు. విఘ్నాలు తొలగి అంతా మంచి జరగాలని ఆ గణపయ్యను దర్శించుకుంటున్నారు. అటు విగ్రహాల కొనుగోలుతో మార్కెట్లన్నీ బిజీగా మారిపోయాయి. బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. జన నివాసాల్లోకి వరద నీరు రాకుండా విజయవంతంగా గండ్లను పూడ్చారు అధికారులు. బుడమేరుకు పడిన 3 గంటలే విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన ప్రభుత్వం వాగు గండ్లు పూడ్చివేత పనులను ఆర్మీ కలిసి శరవేగంగా చేపట్టి పూర్తి చేసింది. ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొచ్చిన గేట్లు డ్యామేజ్ చేసిన బోట్లపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వరద ప్రవాహంలో ఒకేసారి 4 పడవలు కొట్టుకురావడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బోట్ల ఓనర్లని ప్రశ్నించబోతున్నారు. వేసిన లంకర్లు తెంపుకుని పడవలు ఎలా కొట్టుకుని వచ్చి గేట్లను ఢీకొన్నాయనే అంశంపై వివరాలు అడగబోతున్నారు. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. జూబ్లీహిల్స్ శేర్లింగంపల్లిలోని 5 పబ్బులు క్లబ్లలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 33 మంది అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా 4గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని బేచిలోన్ పబ్, శేర్లింగంపల్లిలోని కోరన్ క్లబ్ సహా మొత్తం 5 పబ్లలో అధికారులు సోదాలు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులు మరోసారి వార్తల్లో నిలిచింది. తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టింది. తనకు జరిగిన అన్యాయం మీ కుటుంబాల్లో జరిగితే ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ ప్రశ్నించింది ఆమె. అందుకే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ కలకలం రేపింది. చైనాను తీవ్ర తుఫాన్ ముంచెత్తింది. రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో హైనాన్ రాష్ట్రంలో వెంగ్స్టియాన్ టౌన్షిప్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గంటకు 243 కిలోమీటర్ల వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. ఈ కారణంగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా తుఫానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. యూపీలోని హత్రాస్ లో ఓ బస్సును లోడర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ముందు వెళ్తున్న బస్సును లోడర్ వాహనం ఓవర్టేక్ చేయబోయిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మరణించిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆగ్రా అలీఘడ్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు అంతరిక్ష కేంద్రానికి చేర్చిన బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి క్షేమంగా తిరిగొచ్చింది. న్యూ మెక్సికోలోని వైట్ స్టాండ్ స్పేస్ హార్బర్ లో ల్యాండ్ అయింది. స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరడానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కు భారత హిందూ సమాజం మంచి మద్దతు లభిస్తుంది. తాజాగా ఓ సంస్థ మేరకు ప్రకటన జారీ చేసింది. జాతీయ మూలాలు కలిగిన కమలా హారిస్ కు కాదని డొనాల్డ్ ట్రంప్ కే హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ తమ మద్దతు వెల్లడించిందని ఆ సంస్థ చైర్మన్ వ్యవస్థాపకుడు ఉత్సవ్ సంతూచా ప్రకటన చేశారు. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్ లో అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని వెల్లడించారు.